నిన్ను చూసి సాతాను భయపడాల. వీడు మనోడే అన్నట్టు ఏదో నటింతున్నాడు, మనోడే. వీడి వల్ల మనకి సంఘం 4,000 నుంచి 5,000 ఎట్టండి. శాతానికి ఏం భయం లేదంట. గురువు గారు ఆ సంఘంలో బాబు ఆరాధన చేసేస్తున్నారండి బాబు, భాషల్లో మాట్లాడేస్తున్నారు, గెంతులు వేసేస్తున్నారు. అవి చాలా లైట్ గా తీసుకున్నాడంట, కదలట్లేదట, మెదట్లేదట పెద్దడు. అదెట్టండి బాబు, ప్రార్థన చెత్తగొడేస్తున్నారు అక్కడ వాళ్ళు. అన్ని ఏర్లై పారిపోతుంది, గుడ్లు బాదుకుని మరీ చేసేస్తున్నాడు ప్రార్థన. కర్ణ కఠోరమైన హృదయాలు కూడా క్షణంలో కరిగిపోయేలా ఉందయ్యా వాళ్ళ ప్రార్థన. హల్లెలూయా అంటే పిక్చర్ చూపించాడంట. 2 గంటలు 3 గంటలు చర్చిలో అన్న సీన్ కాదురా. ద రిమైనింగ్ టైం హౌ దే స్పెండ్. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో వాళ్ళు ఎలాగున్నారో పిక్చర్ చూపించారంట. వాక్యంలో రాయబడింది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్యలో ఇది కనపడాల. అనేక ప్రాంతాల్లో కనబడుతూ మనం చూస్తున్నాం. వారు కూర్చున్న చోటు కనిపించిన. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, ద హోలీ స్పిరిట్ షుడ్ మూవ్. పీపుల్ షుడ్ టెస్టిఫై ఇట్. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రార్థనకు మాటలు అందించే ఆయన నీ స్వరములో ప్రస్ఫుటం అవ్వాలి, బయటకు కనబడాల. ద వేవ్ షుడ్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. నీ స్వరపేటికలోంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు శబ్ద తరంగాల్లా తీసుకెళ్లి హృదయాల్లో తాకి హృదయాలు తెరిచేలాగా ఆ అనుభూతి మనుష్యులు పొందుకొని సాక్ష్యం అవ్వాల. When they start praying, something happened into my heart. వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టగానే ఏదో జరిగిందండి నాలో, ఎప్పుడూ లేని ఆనందం కలిగిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన బరువు, బెంగ, దుఃఖంతో నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, తుటి కాలంలో, క్షణకాలంలో ఐ వాజ్ కంఫర్టెడ్. నేను ఆదరింపబడ్డాను. సంథింగ్ హ్యాపెండ్ వెన్ దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో జరిగిందండి నాలో, నాకు విడుదల జరిగింది. ఇంతకు ముందు లేని ఉత్సాహం. నిరుత్సాహముతో ఉన్న వ్యక్తి నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ వాక్యము చెప్పినప్పుడు should come out that deadly situation, from that deadly situation. అటువంటి ప్రాణాంతకమైన భయంకరమైన పరిస్థితుల్లోంచి ఏమవ్వాలా? Unless until you don't have this type of leading, ఇలాంటి అనుభవం లేకుండా, ఇటువంటి నడిపింపు లేకుండా, అడ్డుగోడలు ఉన్న శక్తులను నువ్వేం చేయలేవు. కట్టేసాడు అందరికీ.
ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఏం కట్టాడు? ఒక బంధకం కట్టేశాడు అంతే. వై వీఆర్ గోయింగ్ టు ద కాంగ్రిగేషన్, అనేక సంఘాలకి అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వాక్యంలో రాయబడింది, షీ వాజ్ సఫర్డ్ విత్ దట్ ప్రాబ్లమ్ ఇట్స్ 12 years, మోర్ దెన్ 12 years. వాక్యంలో రాయబడింది 12 సంవత్సరాల నుంచి he was suffering. She has been suffering. She had been 12 సంవత్సరాలు బాధ అనుభవించింది. వాక్యంలో రాయబడింది ఉన్నదా అంత ఖర్చు పెట్టేసుకుందంట. వాట్ షీ హ్యావ్, ఉన్నదా అంతా ఏం చేసింది? ఇంకేం లేదు దారి. ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను రక్షిస్తారు? ఉన్నదంతా పోయిందే, ఆరోగ్యం మాత్రం రావలేదు, డబ్బంతా పోయింది. ఇప్పుడు ఎలాగ నేను అనుకుంటే, షీ హర్డ్ ఎ న్యూస్, ఒక వార్త ఉంది. యేసు ప్రభు అట అద్భుతాలు చేస్తున్నాడట, విడుదల ఇస్తున్నాడట. సువార్త ఎదురుగా రావడానికి తనకున్న హీన స్థితిని బట్టి ఆయన ముందు రాలేక షీ డిసైడెడ్ టు టచ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. ఆయనను వెనక నుంచి ముట్టుకోవాలని ఆశపడింది. as soon as she touched him, యేసును ఆవిడ ముట్టుకోగానే ఫస్ట్ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? బ్లీడింగ్ ఆగిపోయింది. షీ వాజ్ నాట్ టోటల్లీ హీల్డ్, పూర్తి స్వస్థత లేదు, కానీ ముట్టుకోగానే రక్తస్రావం ఆగిపోయిందని రాయబడింది. టోటల్ గా ఆయన మాట్లాడి హీల్ చేసాడు. ముట్టగానే ఒక అనుభవం పొందుకుంది. ఏమనుభవం పొందుకుంది? తనకున్న ప్రాబ్లంలోంచి షీ కేమ్ అవుట్. అవుతుందా? ఇట్ షుడ్ హ్యాపెన్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఆర్ వర్షిప్ ఆర్ ప్రీచింగ్. అర్థమవుతుందా? unless until you should not move the strongholds. ఇటువంటి క్రియ నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో, నీ వాక్యములో, నీ సాక్ష్యములో లేకపోతే శక్తులు కదిలింపబడవు. బంధకాల నుంచి మనుష్యులు బయటికి రాలేరు. as long as you have the old strategy, ఇంకా నువ్వు ఆ పాత పద్ధతిలోనే ఉద్యోగం లేని, ఉత్సాహం లేని, సంతోషం లేని, ఆనందం లేని, పరవశము లేని ఆత్మీయ జీవితంలో ఉన్నంత కాలము నువ్వు ఎన్ని రాత్రులు గడిపినా, నేను రాగానే పరిశుద్ధాత్ముడు వాట్ హీ సెడ్, నేను ఓబద్యా గురించి చెప్పాలనుకున్నాను. ఓబద్యా గురించి చెప్పాలనుకుంటే రాగానే దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ద ఓన్లీ వన్ వర్డ్ హీ గేవ్. మీరు పాటలు పాడుతున్నప్పుడు రాత్రంతయు శ్రమ పడినా there is no victory even though they fought all night. రాత్రం పోరాటము, but there is no victory. ఏం లేదు, జయం లేదు. కష్టపడ్డారా అంటే ఎందుకు కష్టపడలేరు? రాత్రి 10 గంటలకే కూర్చున్నారు ప్రార్థనలో. ఆయన ఏమన్నాడో తెలుసా? పేతురు, put your net on the right side. రైట్ సైడ్ ఏమన్నాడు?
ఎక్కడైతే కార్యము జరుగుతుందో, ఎక్కడైతే నువ్వు ఆశించిన ఫలము పొందాలనుకుంటున్నావో అటువైపు వేయాలా. అప్పటి వరకు నువ్వు 4 ఆదివారం యూనో nowadays I've been watching on kind of post in the WhatsApp or a YouTube. ఆదివారం 4 ఆరాధనలు అట్టండి. ఎన్ని ఆరాధనలు? 4. నువ్వు 40 ఆదివారాలు రోజుకి పెట్టుకున్నా నథింగ్ విల్ హ్యాపన్. ఒక ఆరాధన పెట్టుకుంటే 20% రిజల్ట్ వస్తే 4 ఆదివారాలు పెట్టుకుంటే అట్లీస్ట్ 80%, 60 to 80% రిజల్ట్ నీకు కనపడాలి కదా ఎవ్రీ డే. యూ షుడ్ గెట్ సచ్ టైప్ ఆఫ్ రిజల్ట్. పీపుల్ షుడ్ స్పెసిఫై అనుదినము. నువ్వు రావాలిగా 4 ఆదివారాలట. రాజమండ్రిలో 3, కాకినాడలో 1, రాజమండ్రిలో 4 అట. మరి అక్కడ రాజమండ్రిలో ఓడబొట్టింది సరిపోదని కాకినాడ రావడం మళ్ళీ ఇంకా అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. వీళ్ళ వల్ల సాతాను ఏం భయపడ్డా. అర్థమైందా? అర్థం లేదా? నీ పైపే కన్నీరు తుడిచేది కాదు ఇది వాక్యము. ఇట్ గో డీప్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయాంతరాంగాల్లోకి వెళ్ళి నీ అంతరంగ పురుషుణ్ణి స్ట్రాంగ్ చేసి, రివైవ్ చేసి, ఉజ్జీవింపజేసి, శక్తితో నింపి బలపరిచి నేను నిలబడతా దేవుని కొరకు సాక్షిగా. ఈ 4 ఆదివారాలు, 4 ఆరాధనలు రోజుకి పెట్టే ఆదివారం ఎన్ని బలమైన వ్యక్తులను తయారు చేశాడు అడుగు. వీడికి అసలు ఆత్మ నడిపింపే లేదు. వీడికి పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవే లేదు. యాషావనాలో యాసావనాలో తెలీదు, నాహూమనాలో నహూమనాలో తెలీదు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళకంటూ ఒక మెంటర్ గాని, నాయకుడు గాని, సరిచేసేవాడు గాని, దే ఆర్ నాట్ వర్కింగ్ అండర్ ఎనీ లీడర్. నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలా. నువ్వు వాక్యము చెప్పినప్పుడు 2 విధాలు జరగాల. ఆరల్స్ 3 times. 3 రకాల వాక్యము చెప్పబడిన తర్వాత నువ్వు ఎక్కడ పొరపాటు చెప్పావో ఆ పొరపాటు పరిశుద్ధాత్మడు తెలియజేస్తాడు. దట్ వాట్ యు స్పెల్ ఇన్ ఎ రాంగ్ మేనర్. మానవులుగా తప్పులు చేస్తాము. ద నెక్స్ట్ ఒక మెంటర్ ఉంటాడు, నడిపించే నాయకుడు ఉంటాడు, సరిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కొన్ని సంఘాల్లో పాటలు పాడతారు చూసావా? ఏదో పాట, సూర్యులు మనకెవ్వరు ఏమంటారు? సూర్యులు అనాలా? ఆడికి తెలియక ఏం పాడతాడు? ఆడి జీవితాంతం అలాగే పాడతాడు. ఆ సంఘంలో కరెక్ట్ చేసేవాడు ఎవడో లేడు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా మీకు? నాహూమో నహూమో ఏదన్నాలో తెలియదు వీడికి. వై? బికాస్ దేర్ ఇస్ నో మెంటర్, లీడర్. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం 4 ఆరాధనలు కాదు 40 ఆరాధనలు పెట్టిన ఉజ్జీవము సంఘములో రగలదు. ఉత్సాహము మనుషుల్లో కలగదు.
మేబీ ఇట్ ఇస్ అ టెంపరీ ఫీలింగ్. ఆ సంఘంలో ఆ ఆరాధనకు వచ్చిన తర్వాత తాత్కాలికంగా 5 నిమిషాలు ఎగురుతాడు, గంతులేస్తాడు అంతే. యాజ్ సూన్ యాజ్ హి లెఫ్ట్ ద చర్చ్ విల్ బి రిమైన్ సేమ్. మళ్ళీ కీచిన బొమ్మలాగా ఉంటాడు. He was like a doll. కీచడం సేపు పాస్టర్ గారు, యు విల్ డాన్స్, జంప్, షౌట్. ఎందుకు? ద కీ వాజ్ గివెన్ టు ద డాల్. ఆ బొమ్మకి కీ ఇవ్వబడినంత సేపు ఈ బొమ్మ గంతులేస్తుంది. కీ ఆగిపోగానే మళ్ళీ పూర్వపు స్థితి. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? ఇలాంటి సేవకులు ఉన్నంత కాలము యు కుడ్ నాట్ సీ ద రివైవల్ ఇన్ ద కాంగ్రిగేషన్. సంఘంలో ఉద్యోగం నువ్వు చూడలేవా? అర్థమవుతుందా? ఓబద్యా గురించి చెప్పబడినప్పుడు దే ఆర్ గివింగ్ రాంగ్ డైరెక్షన్ టు ద కాంగ్రిగేషన్. వాట్ దే హ్యావ్ విత్ దేర్ చికెన్ బ్రెయిన్. వాళ్ళకున్న ఆ చికెన్ బ్రెయిన్ తో నేర్చుకున్న 4 ముక్కలు మనుషులకు అందివ్వడానికి చూస్తూ ఉంటారు. ఆయన ఏమి ప్రసంగం చేస్తాడు? యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, యాషావు దాసుడైపోయాడు, శపింపబడ్డాడు అని వాక్యంలో వ్రాయబడి ఉందా లేదా? ఎక్కడండి శపింపబడ్డాడు యాషావు? తమ్ముడు కలిసేటప్పటికి బోళ్ళంత ఆస్తి, బోళ్ళంత జనాంగం ఉంది, అనయ్య తీసుకో అని అంటే నాకు బాగా ఉంది అనే వాక్యం చూపిస్తాడు ఈయన. దీన్ని బట్టి ఇతని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో నీకు అర్థం అవ్వాల. ద బ్లెస్సింగ్ వాస్ మెజర్డ్ విత్ వరల్డ్లీ ట్రెజర్స్, ద ఎక్స్టర్నల్ థింగ్స్. ఆశీర్వాదాన్ని సంపదతో పైగా ఇవ్వబడిన, లోకములో ఇవ్వబడిన ఆశీర్వాదాలతో ఇతను పోల్చుకుంటున్నాడు. He doesn't know the real meaning of blessing. Most of the people are in that dilemma. చాలా మంది ఈ డైలమాలో ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏంటి? ద వరల్డ్లీ, ఈ లోకపు మాట, ద టాక్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకపు మాట ఏంటండి? ఈడ ఆశీర్వదింపబడ్డాడు, పైకి వచ్చాడండి అంటే అర్థం ఏంటన్నమాట? ఏంటి అర్థం? 2 ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, మంచిగా ఆస్తి. విశ్వాసులు గాని అన్యులు గాని అలా అనుకున్నారంటే దేవుడు ఇష్టపడతాడు. ఓకే, ఆయన యొక్క నిగూఢ సత్యాలను, ఆత్మీయ అర్థాలను నీకు వాక్యములో వ్రాసి చూపించినప్పుడు ఆయన నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తే యు విల్ గెట్ ఎనీ రిజల్ట్. యు కుడ్ నాట్ గెట్ ఎనీ రిజల్ట్. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? ఏంటండి సత్యము? యాకోబు 32 అధ్యాయములో ఆది కాండము పోరాడడానికి, ఆ రాత్రి దేవునితో పోరాడడానికి నిశ్చయించుకొని యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు అప్పటికే ఇతను చెప్పిన విధంగా కొంతమంది సేవకులు చెప్పినట్టుగా
సంపదే ఆశీర్వాదం అయ్యుంటే, సంపదే ఆశీర్వాదం అయ్యుంటే, ఆస్తి అంతస్తులే లోకరీత్యా అన్యజనులు అనుకున్నట్టుగా ఆశీర్వాదం అయ్యుంటే, ఎందుకు ఆ రాత్రి యబ్బోకు రేవులో యాకోబు నిలిచిపోయాడో చెప్పగలిగి ఉండాలా. Because they don't have the deep meaning of the word. Because they don't have a mentor or Holy Spirit leading. They are not a spirit-filled people. ఆత్మీయంగా నడిపించే వ్యక్తి గాని, పరిశుద్ధాత్మ నడిపింపు గాని లేని వ్యక్తి, he could not understand the chapter of 32 of Genesis. ఆదికాండం 32 అధ్యాయం వాడికి అర్థం అవుతుంది. ఎందుకు యబ్బోకు రేవు దగ్గర నిలబడిపోయాడు. అప్పటికి అతనికి ఏముంది, భార్యలు ఉన్నారు, సంపద ఉంది, పిల్లలు ఉన్నారు, దాసదాసీ జనం ఉన్నారు. వీళ్ళ ఉద్దేశంలో ఆశీర్వాదం అంటే అదే అయితే the way how they are taking the congregation into the wrong track. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేనప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడువై నువ్వు లేనప్పుడు, ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం నీకు లేనప్పుడు సంఘాన్ని తప్పుతో పట్టిస్తావు. ఆయన గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ వాజ్ స్టన్డ్ హౌ 4 ఆరాధనలు చేస్తున్నాడంట. నాహూమ్కి డిఫరెన్సే తెలియదు ఈ వ్యక్తికి. వీడికి చెప్పేవాడు ఎవడో లేడు. నువ్వు వాక్యము చెప్పిన తర్వాత నీ వాక్యాన్ని ఏం చేయాలా? నువ్వు ఒక వాక్యం ప్రకటించిన తర్వాత 1కి 10 సార్లు 100 సార్లు ఏం చేయాలా? నీ వాక్యాన్ని నువ్వు విని ఎక్కడెక్కడ నువ్వు పొరపాట్లు చేసావో చేసి చూసుకొని వాటిని ఏం చేయాలా? నెక్స్ట్ టైం యూ మస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ద సేమ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ ప్రీచింగ్ ఆల్సో, ఏ తప్పు అయితే చేసావో అదే తప్పు, అదే ఉచ్చారణ, అదే తప్పుడుగా యాక్సెంట్ పలకడం నెక్స్ట్ కూడా నువ్వు చేస్తున్నావు అనుకో, వేరా పాట పాడుతూ ఉంటావు, మధ్యలో పదాలు చరణాలు మాత్రం మనకు రావని తెలిసిన నెక్స్ట్ టైం ఏం చెయ్యు? ద సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ నేర్చుకుని, అది ఏదైతే నేను పాడలేకపోయానో ఆ చరణము రాంగ్ గా పాడుతున్నాను, నేను ఏమవట్లేదు, లయబద్ధంగా ఆ చరణం నడవట్లేదు, నీకు తెలుసు. తెలిసినా నువ్వేం చెయ్యు? నెక్స్ట్ టైం సరి చేసుకుని పాడు. రాగం సంగతి పక్కన పెట్టారు. అర్థమవుతుందని నేను చెప్పేది అర్థం లేదా? ఇట్ కౌంట్స్. ఇదే దేవుని దగ్గర కౌంట్ అవుతుంది. నువ్వు చేసిన తప్పుని వాక్యము విన్న తర్వాత, లేకపోతే చెప్పిన తర్వాత ఏమేమి పొరపాట్లు చేసావో ఏమేమి చేసావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పగలిగి ఉండాలా. నేను వాక్యం చెప్తున్నప్పుడే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు. పక్కకి వెళ్తున్నాను, నువ్వు కమ్ రైట్ సైడ్, పుట్ యువర్ నెట్ ఇన్ ద రైట్ సైడ్. నీ వల ఎక్కడ వేయాలి అక్కడ వేయి. దెన్ అదర్వైజ్ ఈవెన్ దో యూ వర్క్ ఫర్ హోల్ డే హోల్ నైట్ యూ వోంట్ గెట్ ఎనీ రిజల్ట్. రాత్రంతా శ్రమ పడినా 4 ఆరాధనలో పెట్టుకున్నా ఒకళ్ళలోని ఉద్యోగం రగిలించలేవా? ఆత్మీయ లోతుల్లోకి తీసుకెళ్ళవు. నువ్వే ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళడానికి కావలసిన సత్యాలు తెలియనప్పుడు హౌ కుడ్ యూ లీడ్ యువర్ కాంగ్రిగేషన్ ఇన్ టు ద డెప్త్? లోతుకి ఎలాగ నడిపిస్తావు నువ్వు? యూ కుడ్ నాట్, నడిపించలేవు. ఏం చెప్తున్నాడండి ఈయన ప్రసంగంలో?
ఈ 4 ఆరాధనలు నడిపించే పెద్ద మనిషి యాషావు ఆశీర్వదింపబడ్డాడట. హౌ సిల్లీ ఇట్ వాస్. ఎంత అమాయకత్వం, ఎంత మూర్ఖత్వం. సాతాను నవ్వుకుంటా ఉంటాడా. ఈడు 40 ఆరాధనలు పెట్టుకున్నా లోతుకి వెళ్ళాడు. ఈడే అర్థమవుతుందా, అర్థమవట్లేదా? యాషావు శపింపబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. ఎట్లా మెజర్ చేస్తావు? వాట్ ఈస్ ద మెజరింగ్ స్కేల్? ఏటి కొలబద్ద? కొలమానం ఏంటండి? శపింపబడినోడు కాదంట, ఆశీర్వదింపబడినోడు అంట యాషావు. He was taking the word into the wrong track, devilish track. దురాత్మ శక్తుల నీడలోనికి, మార్గంలోనికి ఆడుకున్న మిడిమిడి జ్ఞానంతో. ఎందుకంటే వీడి పైన ఎవడో నాయకుడు లేడు. వాక్యంలో ఏమన్నది సామెతల్లో? నాయకులు లేని జనులు చెడిపోతారు అంతే. వీడు చెడిపోతాడు. వీడికి ఏం తెలీదు వాక్యపు లోతులు. వీడికి చెప్పేవాడు లేడు. ఎవడో చెప్పేవాడు ఉంటే ఇలాంటి ప్రసంగాలు ఆడు చెయ్యడాడు. ఆడి మేధావి అంటే కొత్త ఒక పాయింట్ లేపితే మనుషులు ఏమవుతారట? ఆకర్షింప. దురద చెవులు గల వాళ్ళు ఆకర్షింపబడతారు. నాట్ ఆల్ పీపుల్. డ్యూటీ ఏంటంటే దురద చెవులను నుంచి మనుషులను విడిపించి ఉజ్జీవములోనికి, ఉత్సాహంలోనికి, ఆనందంలోనికి, సంతోషంలోనికి, పరవశంలోనికి తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం. When you stand before the altar, you should be very careful. బలిపీఠము దగ్గర నువ్వు నిలబడినప్పుడు వాక్య సందేశం ఇవ్వడానికి దేవుని ప్రతినిధిగా నువ్వు నిలబడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు దావీదు. ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. యాషావు శపింపబడిన వాడు కాదని he gave a statement, wrong statement. అతను కూడా ఏమయ్యాడట అంటే దీన్ని బట్టి ఈ 4 ఆరాధనలోడికి ఏం తెలుసు అనమాట? అన్యజనులు, లోకస్తులు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారో ఈయన అదే అనుకుంటున్నాడు. ఈయన రక్షింపబడ్డాడు లేదు అనుమానం నాకు ఇప్పుడు. మారు మనసు రక్షణ అనుభవం ఉండదు ఈయనకి. ఆత్మ పొందుకునే అనుభవం ఉండదు. 32వ అధ్యాయంలో నన్ను ఆశీర్వదించితేనే గాని నేను విడిచిపెట్టనయ్యా అని రాత్రంతా దేవునితో పోరాడితే, మరి ఆస్తి అనుకుంటే ఆశీర్వాదం అంటే ఆస్తి అనుకుంటే యాకోబు ఎందుకు పిచ్చోడా, బుర్ర తక్కువడా యాకోబు? రాత్రంతా నన్ను ఆశీర్వదించే అన్నాడు. నీ ఆశీర్వాదాన్ని లోక సంబంధమైన ఐశ్వర్యంతో నువ్వు పోల్చుకున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలా. ఇది ఒక తప్పు. చెప్పింపబడలేదు అంటున్నాడు. అంటే వీళ్ళు బైబిల్ చదవరు, అవసరానికి ఆ మొక్కలయ్యో చెప్పుకొని బతికెత్తారంతే. దెర్ ఈస్ నో లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ద వర్డ్, వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ద సర్మన్. వాక్యము రేపు చెప్పడానికో సిద్ధపడుతున్నప్పుడు నువ్వు ఏ పందాలో వెళ్తున్నావో ఆ పందాలోంచి అది రైట్ కాదు అని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతో లేడం చేసుకోవాలా. అర్థమవుతుందా, అర్థమవట్లేదా? 12వ అధ్యాయంలో హెబ్రీ 12లో ఏముందయ్యా? తీసి చదవండి. పూట కూటి కొరకు తీయండి బేగా. కమాన్, ఓపెన్ ఎట్ హీబ్రూ 12th చాప్టర్. పట్టుకొని చదవాలా. 12వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది యాషావు గురించి? నీ ఉచ్చరణే సరిగా లేదు.
నీకు నేర్పించేవాడు లేడు, నువ్వు నేర్చుకోవు. నీకు నువ్వే బాస్ అనుకుంటా, నీకెక్కడొస్తుంది? హల్లెలూయా.